మనసును ప్రశాంతంగా ఉంచుకుని దైవ స్మరణతో ఈ శుభ శ్లోకాన్ని ధ్యానిద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకంలో మనం విష్ణుమూర్తిని ధ్యానం చేస్తాం. ఆయన శాంతి స్వరూపుడు, ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకునేవాడు, జగత్తుకు ఆధారం, దేవతల అధిపతి, మేఘాల వర్ణం కలవాడు, లక్ష్మీదేవి ప్రియుడు, యోగులు ధ్యానంలో దర్శించే పరమాత్మ. ఆయన్ని స్మరించినప్పుడు మనసుకు శాంతి, భయం తొలగింపు, శుభం, రక్షణ లభిస్తాయి. ఇది వేదస్వరం అందిస్తున్న పవిత్ర శ్లోకం. భక్తితో వినండి, శాంతిని పొందండి. జై శ్రీకృష్ణ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్లో రాయండి జై శ్రీకృష్ణ.